హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై మినీ వ్లాగ్. ఈరోజు నా వ్లాగ్ ఏంటో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఎస్ అండి, బిర్యానీ. చికెన్ కాదు, మటన్ కాదు, మిల్ మేకర్తో బిర్యానీ. ఎప్పుడు చికెన్, మటన్, ఎగ్ ఈ బిర్యానీలే కాకుండా ఇలా కొత్తగా మిల్ మేకర్తో బిర్యానీ ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అవన్నీ పక్కన పెట్టేసి ఇదే తింటారు. అంత ఇష్టంగా ఉంటుంది. మీ విష్ లిస్ట్లో కూడా ఉండిపోతుంది. అంత బాగుందన్నమాట. దీనికోసం మనం ముందుగా ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో మిల్ మేకర్లని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోండి. ఇవి నానుతున్న టైంలో పక్కన ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఉల్లిపాయలు బ్రౌన్గా ఎంచుకోవడానికి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కాగిన నూనెలో వేసుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన ఆనియన్స్ అన్నిటిని పక్కన పెట్టుకోండి. మరీ గోల్డ్ కలర్ వచ్చేదాకా పక్కన పెట్టకండి. అవి బయటికి తీసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి మాడిపోతే స్మెల్ బాగుండదు. ఇలా లైట్ గోల్డ్ కలర్ రాగానే వీటిని తీసి అలా పక్కన పెట్టండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మిల్ మేకర్లు ఉన్నాయి కదా, వీటిని వాటర్లోంచి తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు. ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కారం కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనము గరం మసాలా, బిర్యానీ మసాలా, అలాగే కొద్దిగా మటన్ మసాలా యాడ్ చేసుకోండి. ఈ 3 యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఒక చిన్న ప్యాకెట్ పెరుగు యాడ్ చేసుకోండి. నేను చిన్న ప్యాకెట్ యాడ్ చేశాను. నేను తీసుకున్న దానికి ఇదైతే మంచిగా సరిపోయిందనమాట. ఇలా చిన్న ప్యాకెట్ యాడ్ చేసుకొని దీన్ని మంచిగా కలుపుకోండి. మొత్తం కలిసేలా కలుపుకోండి. ఎంత మంచిగా కలిపితే వాటి మిల్ మేకర్స్కి అంత బాగా ఫ్లేవర్ పడుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మంచిగా కలిపేసుకోండి. ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలి ఇందులో. ఇవన్నీ పిండిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి ఒక 2 గ్లాసుల రైస్ కడిగి పెట్టుకోవాలి. దీనికి 4 గ్లాసుల వాటర్ వేసుకోండి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే రైస్ అక్కడికి పెట్టట్లేదు, మనము కొంచెం ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ వేసి గ్యాస్ బయట పెట్టుకోండి. ఇంకోవైపు ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, అవి కూడా పక్కనున్న మిగిలిన ఆయిల్లో వేసి పక్కన మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అవుతున్న టైంలో ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టిన రైస్ ఒక 70-80% ఉడికిన తర్వాత ఈ రైస్ని మనం ఉడికించుకున్న మిల్ మేకర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. మంచిగా లేయర్స్ లాగా యాడ్ చేసుకోండి. ఇది ఒక 70% ఉడికిన తర్వాత పైన వేస్తే సరిపోతుంది. దీన్ని మనం దమ్కేసినప్పుడు మిగతా 20% ఉడికిపోతుంది అన్నమాట. దీన్ని ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర, పుదీనా, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇవి కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి. నేను మాత్రం ఫుడ్ కలర్ వేసుకోకుండా కొంచెం పాలల్లో పసుపు యాడ్ చేసుకొని దాన్ని యాడ్ చేశాను అనమాట. దీంట్లో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. అలాగే పైనుంచి 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ మస్తు వస్తుందన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత పైనుంచి ఒక మూత పెట్టుకొని దానిపైన ఒక బరువు గిన్నె ఏదైనా పెట్టుకోండి. నేను ఇందాక రైస్ పెట్టిన వాటర్ గిన్నె ఉంది కదా, అదే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా మూత తీసి చూస్తే ఒక 10 మినిట్స్ తర్వాత వేడి వేడి బిర్యానీ రెడీ అనమాట. నిజంగా ఈ బిర్యానీ ఎంత బాగుందంటే చికెన్, మటన్ ఇవన్నీ పక్కన పెట్టేయచ్చు, అంత టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క రెసిపీ మీకు అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.